శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, కాంచి కామకోటి పీఠం. విషయము తల్లియే దైవం. తమిళనాడుకు చెందిన సాధ్వి కవయిత్రి ఔవయ్యారు తల్లిదండ్రులు తొలి దైవ స్వరూపులు అని చెప్పింది. వీరిరువురిలోనూ తల్లిని గురించి ఆమె మొదటగా చెప్పింది. తైత్తిరోపనిషత్తు కూడా తల్లిని తండ్రిని భగవత్ స్వరూపాలుగా భావించి కొలువుము అని చెబుతోంది. ఇక్కడ కూడా తల్లే మొదలు చెప్పబడింది. తల్లిని దైవంగా భావించగలిగితే మనం దీనినే మరో కోణం నుండి చూసి భగవంతుడిని తల్లిగా చూడగలము. ఈ విశ్వాన్ని సృష్టించి రక్షించే ఆ మహాశక్తిని తల్లిగా భావిస్తే ఆమెయే జగదంబిక. తానే సర్వంగా అయిన పరమాత్మ తన అనుగ్రహాన్ని ఏ రూపంలో తలచి భావిస్తే అట్లాగే అయి మనల్ని అనుగ్రహిస్తాడు. ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో రాగలిగి అంత దయ కూడా కలిగి ఉన్నవాడు పరమాత్మ. మనము పరబ్రహ్మను ప్రార్థిస్తే ఆయనే మనకు అమ్మవారిగా వచ్చేయగలరు. పరమాత్మను భగస్వరూపిణి అయిన తల్లిగా భావించటంలో ఒక విశేషం ఉన్నది. మనకు తల్లి పట్ల ఉండే ప్రేమలో, తల్లికి మన పట్ల ఉండి ప్రేమలో ఏదో విశేషం ఉన్నది కదా. కనుక అమ్మగా భావించి భక్తిని అలవర్చుకుంటే అదంతా ప్రేమయే, ఆనందమే. మనం పిల్లలుగా అయిపోతాం కనుక కామక్రోధాలు వాటికవే తొలగిపోతాయి. మనం తన బిడ్డలము అనే భావంతో ఉన్నట్లయితే మనలో వయసు పెరగడం వల్ల కలిగే వికటమైన భావాలన్నీ తొలగిపోతాయి. పరమాత్మను తల్లిగా భావించటం కేవలం ఒక ఉపచారం కాదు. పరమాత్మయే అన్ని జీవులపై తన అనుగ్రహాన్ని కురిపించేది ఒక తల్లి ప్రేమతోనే. మనము ఈ జన్మలోనే తల్లిని భగవంతుడిని భావించి పూజిస్తే జన్మ జన్మలలో మనకు తోడు నీడైన పరమాత్మను తల్లిగా భావించవలసిందే. ఈ జన్మలో మన ఇళ్లలో ఉన్న తల్లి 5 పిల్లలకే తల్లి. కానీ భగవతి జనులందరికీ, జీవులందరికీ తల్లి. ఆమె విశ్వానికే తల్లి. అణువు నుండి మొదలుకొని మనుషులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు, గడ్డి, మొక్కలు, చెట్లు అన్నీ ఆ శక్తి నుండే పుట్టలేదా? మనమంతా అన్ని జీవులు కూడా ఒకే జగన్మాత నుండి వచ్చాము. పరమాత్మయే అంబికగా అర్పించబడుతున్నాడు కనుక ఆ పరమాత్మే మన తల్లి. మనమంతా ఆమె పిల్లలము. అంటే మనము ఈ సమస్తము సహోదరులం అనే భావన కలుగుతుంది. అన్నింటినీ, అందరినీ అక్కున చేర్చుకునే తీయని ప్రేమను మనం వికసింప చేసుకుంటాము. దేవుళ్ళు, అవతార పురుషులు, మహాత్ములు కూడా భగవతిని అర్చించి ఆమె దివ్యానుగ్రహాన్ని పొందారు. ఆదిశంకర భగవత్పాదులు, కాళిదాసు అసాధారణ వాక్కు అనే శక్తిని ఆమె అనుగ్రహం ద్వారానే పొందారు. తిరుజ్ఞాన సంబంధకు కూడా ఆ తల్లిపాల ద్వారానే వాగ్రచనా జ్ఞానం కలిగింది. ఇహానికి పరానికి శ్రేయస్సును వనగూర్చే శ్రీమాత ముఖ్యంగా వాగ్బలాన్నిచ్చి అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆమె అక్షర రూపిణి. బయట ఎంత అందంగా ఉన్నప్పటికీ మన ఒంటి మీద ఉన్న చర్మాన్ని కాస్త తొలగిస్తే లోపలంతా రోత పుట్టించి అన్నిటినీ చూస్తాము. పరమాత్మ జగన్మాతగా వస్తే ఆ శరీరమే ఆకృతి దాల్చిన దయవలే అవుతుంది. జగజ్జననిగా మారినప్పుడు పరమాత్మకు 51 అక్షరాలే శరీరంగా ఉంటాయట. అందువల్లే దేవి ఉపాసకులకు అసాధారణమైన వాక్పటిమ ఉంటుంది. తల్లిగా పరాశక్తి చల్లని చూపులతో విశ్వమంతటి మీద తన అనుగ్రహాన్ని వర్షించి సర్వవేళలా సర్వులను ఎవరినైనా సరే ఉద్ధరించి రక్షిస్తుంది. మనం ఆ భగవతిని ప్రేమతో కొలవాలి. నోటితో ఉచ్చరించి అక్షర రూపిణి అయిన ఆమెను ప్రార్థించాలి. బిడ్డకు తల్లి నుండే శరీరాకృతి, మానసిక ధోరణి ఏర్పడతాయి. అట్లాగే శ్రీమాతే స్వయంగా మన శరీరంగా, మనస్సుగా, సర్వమయంగా ఉన్నది. ఆమె మనము వేరు కాదు అనే అద్వైత భావనతో ఈ విధంగా ఆరాధిస్తూ పోతే మనం కూడా ప్రేమకు ఆకృతలమై విశ్వమంతటిపై ఆనందాన్ని వర్షింపజేయగలము. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్త నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.